ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల వరకు ప్రభు మనతో మాట్లాడే వాక్యము కనబడుతూ ఉందండి. ఏమని ఆయన మాట్లాడుతున్నారు అని అంటే, ఇశ్రాయేలీల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారు అంటున్నారంట, యెహోవా న్యాయము కాదు అని మాట్లాడుతున్నారంట. న్యాయములు అన్యాయములు మనము ప్రభువునకు తండ్రి అయిన యెహోవాకు మనము బోధించగలమా? మనము చెప్పగలమా? చెప్పలేము. ఎంత మాత్రము చెప్పలేము. అలాగున్నే మన జీవితంలో కూడా మనము తండ్రిని, నువ్వు ఇది న్యాయమైన తండ్రి, నువ్వు ఇది చేయడము, ఇలాగున నా పట్ల జరిగించడము, నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా అని మనం మాట్లాడటానికి మనము యోగ్యత కలిగిన వారము కాదండి. సృష్టికర్తను మనము నిలదీసేటువంటి వారము కాదు. అయితే ఆయన వాక్యము ఇలాగ సెలవిస్తుంది. ఇది దేనితో ఎగ్జాంపుల్ పోల్చుదామన్నా చాలా కష్టం అనే కరెక్ట్ ఎగ్జాంపుల్ మనము ఇయ్యడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అంటే దొరకడం కష్టమని నాకు అనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని. అంటే మనకి పెద్దలు అంటూ ఉంటారు కదా, పాపికి చిరాయువురా, నువ్వు ఇంకా బ్రతుకుతావు అని మాట్లాడుతూ ఉంటారు. మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అని అంటూ ఉంటారు. అయితే అవన్నీ కొంతవరకు ఇదై ఉండొచ్చు, కానీ ఇందులో ఈ 23 నుంచి 32 వచనాల వరకు కొంచెం సేపు మీరు వాక్యాన్ని తీసి ధ్యానము చేయగలిగితే ఆయన ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. ఎలాగనంటే, ఇప్పుడు మనకి పాపము అనంటే ఏంటో తెలియనప్పుడు, నీవు చేసినప్పుడు ఎన్ని చేసినా ఆయన క్షమించేవారిగా ఉంటారు. కానీ పాపము అని తెలిసి మనము పాపము చేస్తే దానికి క్షమాపణ దొరకడము చాలా కష్టము అని ప్రభువు వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. అంటే అది పాపం అని తెలుసు. అంటే మనకి సంఘం ఉంది, సంఘానికి 10 గంటల కల్లా రండి, లేకపోతే డోర్స్ వేసేస్తాము అని సెలవిస్తూ ఉంటారు. మరి నీకు తెలుసు 10 గంటలకి రాకపోతే తలుపులు వేయబడతాయని తెలుసు. ఆ 10 గంటలకు నువ్వు వెళ్ళగలిగితే లోపలికి వెళ్ళినట్టు, లేకపోతే అక్కడ తలుపులు వేయబడిపోతాయి. తలుపులు వేయబడిపోయినప్పుడు అది నీకు తెలుసు, ఆ విషయము అలా జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు యాజకుని నిలదీయడము, అడగడము కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఆయన చెప్పారు నీకు ఆ క్రమాన్ని, నీకు తెలుసు. తెలిసినప్పుడు మరలా నువ్వు ఆ పొరపాటు చేయడము, యాజకుని నిందించడం అనేది కరెక్ట్ కాదు. అలాగున్నే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి తప్పని తెలియనప్పుడు నీవెన్ని చేసినా ఏమి చేసినా అవి క్షమించబడతాయి. కానీ నీవు తప్పులన్నీ, ఇది చేయడం తప్పు, ఇది చేయడం తప్పు, ఇది చేయడము కరెక్ట్ కాదు అని మనకు తెలిసినప్పుడు, మనం చేసినప్పుడు దానికి క్షమాపణ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో మనము చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం మొత్తం మీరు చదవగలిగినట్టయితే ఇందులో చాలా వాక్యము కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు మనము తెలుసుకునే వారముగా ఉంటాము. అయితే ఉదాహరణకు చెప్తే, మనం బాప్తిస్మం తీసుకోకముందు ఏమి చేసినా, అంటే అప్పటికి నువ్వు దేవునిలోకి రాలేదు, నీకు దేవుడు అంటే తెలీదు, ఏది పాపము, ఏది తప్పు, ఏది ఒప్పు అని నీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ తెలియక చేసిన దాన్ని ఆయన క్షమిస్తారు. కానీ ఇది తప్పు అని తెలుసు, ఇది చేయకూడదు అని తెలుసు, తెలిసిన తర్వాత చేస్తే దానికి క్షమాపణ లేదని
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానివల్ల మరణం నొందుతామని తెలుస్తుంది. 28వ వచనంలో మీరు చూడగలిగితే, అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఎవరనంట? పాపము చేయకుండా అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెనంట. అలాంటి వాడు బ్రతుకుతారంట. అయితే ఇంకొక వచనంలో మనం చూస్తే, మనము చేయు అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టుట ద్వారా ఆయన నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనండని 31వ వచనంలో కనబడుతుంది. మీ మనస్సు త్రిప్పుకొనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో చూసినట్లయితే 24వ వచనంలో చూసినట్లయితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా. ఏమనంట? నీతిమంతుడు తమ నీతిని విడచి, అంటే మనకి బైబిల్లో తెలుసు ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది మనకు తప్పు, ఈ మద్యపానం కరెక్ట్ కాదు, ఈ పొరుగువాని భార్యని చెరపడం కరెక్ట్ కాదు, మన పొరుగువానిది ఏదైనా ఆశించడం కరెక్ట్ కాదు, బీదలకి మనము పంచిపెట్టే వారముగా ఉండాలి, కానీ ధనాన్ని దాచిపెట్టుకొని కూడబెట్టుకొని ఉండే స్థితిలో ఉండటం కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని మన ఆలోచనలు దేవుని జ్ఞానం మనకు తెలియచేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని పక్కకు పెడతాము, మన అతిక్రమ క్రియల్ని ముందుకు పెడతాము. అలాగున అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమునో జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. విశ్వాసఘాతకుడు అని అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మనము మన ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఒక పనివారు ఉన్నారనుకోండి, వారు కొన్ని సంవత్సరాల నుంచే చేస్తూ ఉన్నారు. అయితే అంతవరకు కూడా అతని బుద్ధి, అతని ప్రవర్తన సక్రమంగానే ఉంది, నమ్మకంగానే చేస్తున్నాడు. అయితే ఒకనొక సమయంలో అతని మనసు చెడిపోయింది. తన యజమాని దగ్గరే అడిగి తీసుకునే స్థితిలో నుంచి అతనికి ఇష్టము లేని దొంగతనము చేసే స్వభావంలోనికి ఈ దాసి మారిపోయే వరకు ఆ ఒక్క మార్పును బట్టి ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేదిగా అయిపోయింది. ఎందుకు? ఇంకా ఏమని అంటారు? విశ్వాసఘాతకురాలని అంటారు, విశ్వాసఘాతకుడు అని అంటారు. ఎందుని బట్టి అంటారు? ఇన్ని సంవత్సరాలు నేను తన బిడ్డల్ని ప్రేమించాను, చేశాను, ఇలాగున తప్పు పని చేసింది అని యజమానికి కోపం వస్తుంది. మరి తను ఇన్ని సంవత్సరాలు చేసిన పని, నేను ఎంత పని చేశాను అని అంటే అది లెక్కలోకి వస్తుందా? ఖచ్చితంగా రాదు. తను చేసిన ఈ దొంగతనమే వస్తుంది, యజమానుడు చూపించిన ప్రేమనే వస్తుంది, కానీ తిను చేసింది రాదు. అలాగునే మనము నడుచుకునే అక్రమ క్రియలను బట్టి మనం ఎన్నాళ్ళు చేసిన నీతి క్రియలు లెక్కలోకి రావు. కానీ నువ్వేదైతే పాపం చేస్తావో, దేవునికి ఇష్టం లేనిది విధేయత కలిగి జీవించకుండా ఏదైతే చేస్తావో దాన్ని బట్టి శిక్ష నొందకపోమనంట. అది మరణ శిక్ష అయినప్పటికీ, మరి ఇంకా వ్యాధి భారమే కానీ, అప్పుల భారమే కానీ, ఇంకా ఏదైనప్పటికీ మనము శిక్ష నొందకపోము. కనుక మనము అటువంటి వరుసలో తప్పిపోయిన స్థితిలో మనం ఉండకూడదు. కానీ మనము బ్రతికున్నంత కాలము కూడా మన తండ్రికి మనము విధేయులముగానే జీవించాలి. వాక్యంలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. దేవుని ప్రేరేపణను బట్టి నాకు వచ్చిందే నేను బోధిస్తున్నాను. కానీ ప్రభు వైపు మన జీవితంలో మన కుటుంబం త్రిప్పుదాము. తప్పు వైపుకు నడిపింపబడి మనం శాపగ్రస్తులము, దోషులము కాకుండా ఆయన నమ్మకమైన యజమాని కనుక, ఆయన నమ్మిన మనకు ఏలేమీ కలగదు కనుక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ
ఆయన ప్రేమను స్మరిస్తూ లోకాన్ని విడిచిపెట్టి ఈ అల్పకాల జీవితం యందు ఆసక్తి కలిగి ఉండక దేవుని పట్ల విధేయత కలిగి మనము జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.